जय राधा माधव कुंज विहारी। राधा माधव कुंज विहारी। जय गोपी जनवल्लभ गिरिवरधारी। यशोदानंदन भज जनरंजना। यशोदानंदन भज जनरंजना। यमुना तीरा राधा माधवा कुंज विहारी। जय राधा माधवा कुंज श्री राधा माधव की जय। श्रीमद् भगवद गीता की जय। श्रीमद् भागवतम की जय। ताई गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरौ श्रीयुतापदकमलम्। श्रीगुरोर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद।
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। Okay, reading from Srimad Bhagavatam. Reading from Srimad Bhagavatam, అధ్యాయం 2, శ్లోకం 30. సో అందరికి కనిపిస్తుంది కదా? రండి లోపల. సో అందరూ నాతో పాటు చెప్పండి. రెండు కొన్ని చైర్స్ వెనకాల అలా వేసి పెట్టండి. సో అందరూ నాతో పాటు చెప్పండి. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.
ఓకే, ప్రతిపదార్థం. దేహి భౌతిక దేహమునకు యజమానుడు, నిత్యం ఎల్లప్పుడును, అవధ్య చంపబడడు, అయం ఈ ఆత్మ, దేహే శరీరం నందు, సర్వస్య అందరి యొక్క, భారత ఓ భరతవంశీయుడా, తస్మాత్ అందుచే, సర్వాణి భూతాని పుట్టిన జీవులన్నింటినీ కూర్చియు, త్వం నీవు, శోచితుం దుఃఖించుటకు, న అర్హసి తగవు. అవధ్యమైన ఆత్మను గురించిన ఉపదేశంలో శ్రీకృష్ణ భగవాను ఇచ్చిన ముగించుచున్నారు. అమరమైన ఆత్మను గురించి అనేక విధములుగా వివరించుచు అది నిత్యమైనదనియు దేహము శాశ్వతము కానిదనియు భగవాన్ నిర్ధారించారు. కావున పితామహుడైన భీష్ముడు, గురువైన ద్రోణుడు యుద్ధమున మరణించడననే భీతితో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును త్యజింపరాదు. శ్రీకృష్ణుడి ప్రామాణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరూ విశ్వసించవలను. ఆత్మ ఎన్నది లేదనియు లేదా రసాయనముల కలయికతో ఒకనొక స్థితిలో జీవం పుట్టిననియు భావింపరాదు. ఆత్మ నిత్యమైనను హింస ఎన్నడూ ప్రోత్సాహనీయము కాదు. కానీ యుద్ధ సమయంలో దాని నిజమైన అవసరము కలిగినప్పుడు మాత్రము దాన్ని త్యజింపరాదు. అట్టి అవసరమును భగవానుని ఆదేశంపైననే సమర్థింపవలను, కానీ తోచిన రీతిగా కాదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ శ్లోక. వన్ రీజన్ ఎందుకంటే, సో భగవంతుడు కృష్ణ ఇస్ సెయింగ్ దట్ మనకి ఆత్మ యొక్క తత్వాన్ని 11వ శ్లోకం నుండి 2వ అధ్యాయం 11వ శ్లోకాన్ని ప్రారంభించి ఈ శ్లోకంతో ఈ సెక్షన్ని ముగించారు. కాబట్టి సో ఇది ఆత్మిక తత్వాన్ని పూర్తి చేస్తుంది. దీంట్లో వర్ణించేది ఈ శ్లోకంలో ఎవరు శరీరానికి అధిపతి అని చెప్పేసి, హూ ఓన్స్ ద బాడీ. ఈ విషయంలో మనం చూసినట్లయితే మన శరీరం అనేది దానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే, మనం వేసుకున్నటువంటి షర్ట్ ఉందనుకోండి, ఈ షర్ట్ అనేది ఎవరికి సంబంధించింది? ఇది కుట్టిన వ్యక్తి టైలర్దా, లేదంటే ఎవరైతే కాటన్ ఎవరైతే ఈ పత్తి పండించిన వ్యక్తి తనదా, లేదంటే ప్రత్తి నుండి వచ్చేసినటువంటి ఎవరైతే తయారు చేస్తారో, దారాన్ని తయారు చేస్తారో వీవింగ్ చేసే వీవర్స్దా? అంటే వీళ్ళకి ఎవరిది సంబంధించింది కాదు. అలాగే శ్రీమద్ భాగవతంలో ఒక ఉదాహరణ ఇస్తారు. జన్మించినప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు, తర్వాత ఎప్పుడైతే తను ఒక కార్యం చేస్తూ ఒక ఉద్యోగం చేసినట్లయితే ఆ ఆఫీస్లో ఈ శరీరం బాస్కు సంబంధించింది. ఎందుకంటే ఆ యజమాని తనను పోషిస్తున్నాడు కాబట్టి తనకి వేతనం ఇచ్చేసి, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులకి సేవ చేస్తున్నాడు కాబట్టి దట్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ అంటారు. దెన్ ఎప్పుడైతే శరీరాన్ని విడిసిన తర్వాత, ఎప్పుడైతే చనిపోయిన తర్వాత అది కొంతమంది దాన్ని వాళ్ళ యొక్క సంస్కారాలను బట్టి కొందరు గంగలో వేస్తారు. అది చేపలు అలాంటి ఆక్వాటిక్స్, సో జలచరాలు తినడం జరుగుతుంది. అదే
కొంతమంది పూడ్చిపెడతారు, ఇంకొంతమంది దహనం చేస్తారు, బూడిద అవుతుంది. సో ఇంకొంతమంది పార్సీస్ ఏం చేస్తారు తెలుసా శరీరాన్ని? పార్సీస్. సో ఒకసారి పూణే వెళ్ళాను. పూణే వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లేస్ మా డివోటీ చూపిస్తూ అన్నారు. సో హ్యావ్ యూ సీన్ దట్ ప్లేస్ అని అన్నారు. చూసిన తర్వాత అక్కడ చాలా ఇవి ఈగిల్స్, ఈ గ్రద్దాలను తిరుగుతున్నాయి. ఏమిటంటే వీళ్ళు ఎప్పుడైతే చనిపోతారో పార్సీస్ శరీరాలను అక్కడ పడేస్తారు. వేటి కోసం అంటే పక్షుల కోసం. అది వాళ్ళ సంస్కారం. కాబట్టి ఈజ్ ఇట్ బిలాంగ్స్ టు ద బర్డ్స్? సో ఎవరికి చెందింది అంటే ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ఎనీబడీ. ఈ శరీరం అలా మారుతూ ఉంటుంది. మరి దీంట్లో ఓనర్ ఎవరు? తర్వాత హూజ్ ద టెనెంట్? సో ఎప్పుడైతే ఆత్మ ఉందో, ఆత్మ ఉన్నంత కాలం ఈ శరీరం ఉంటుంది. ఇది టెంపరీ మాత్రమే, కేవలం తాత్కాలికమైంది. దీనికి మరి ఓనర్ ఎవరు అంటే యజమాని, అది సూపర్ సోల్, పరమాత్మ. మరి ఈ శరీరం మరి తల్లిదండ్రులకు చెందిందా? ఇజ్ ఇట్ బిలాంగ్స్ టు ద పేరెంట్స్? ఒక్కోసారి ఇస్కాన్లో ఎప్పుడైతే డివోటీస్ ఫుల్ టైమ్గా జాయిన్ అవుతారో వాళ్ళకి పేరెంట్స్ అంటారు, అదే డివోటీ ప్రవచనం ఇస్తున్నాడు అనుకోండి, మనం ఆత్మలం కాదు, శరీరం ఏ తల్లిదండ్రులు మనకు కాదు అని చెప్పేసి అన్నారనుకోండి, అదే ప్రవచనంలో ఎవరైనా డివోటీ పేరెంట్స్ కూర్చున్నారనుకోండి, మేము కదా ఈ జన్మ ఇచ్చింది అని చెప్పేసి గొప్పగా చెప్తుంటారు. బట్ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ గివెన్ ద బర్త్, బట్ డస్ ఇట్ బిలాంగ్స్ టు దెమ్? నో, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు దెమ్. సిమిలర్లీ ఆత్మ అనేది మరి ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు దెమ్. మరి ఆత్మకి మనం ఎప్పుడైనా బాధ కలిగించవచ్చా? కెన్ వి గివ్ పెయిన్ టు ద బాడీ? సారీ, బాడీ we can give pain to the body, but is it possible to give pain to the soul? ఆత్మకి ఎప్పుడైనా దుఃఖాన్ని కలిగించడం సాధ్యమవుతుందా? మనం పూర్వ శ్లోకాల్లో నేర్చుకున్నాం, ఆత్మ అనేది ఏంటిది? ఒక ఫేమస్ శ్లోక, నైనం చిందంచి శస్త్రాన్ని. సో అగ్నిచే దహించబడదు, తర్వాత ఖడ్గాంచే కట్ చేయబడదు. ఏ రకంగా ఆత్మకి హాని కలగదు. సో మరి ఆ శ్లోకం నిర్ధారిస్తున్నప్పుడు, సో మరి ఇస్ ఇట్ పాసిబుల్, సాధ్యమవుతుందా ఆత్మకి హాని కలిగించడం? ఏమంటారు? మరి ఎందుకు మనం బాధపడతాం? సో ఒక్కోసారి అంటుంటా కదా, నాకు కాస్త నా ఆత్మ కాస్త శాంతినివ్వండి అని అంటుంటాం. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? అదే మనస్సు. ఎందుకు మనస్సు అశాంతిగా ఉంది? కోరికలు. సో శరీరం ఆల్వేస్ ఇది ఉంటుంది, కానీ ఆత్మ అనేది శరీరం అయితే కాదు కదా. సో మరి అలాంటప్పుడు అది సూక్ష్మ శరీరం కాదు, స్థూల శరీరం కాదు. సో దీనికి అతీతంగా ఉంటుంది. అలాంటప్పుడు మరి ఇదెందుకు బాధపడాలి? వై డస్ సోల్ ఫీల్స్ బ్యాడ్ ఆర్ సాడ్ if there is any problem? What do you say, sir? What's your opinion? Can you think of something? Yeah, that's what I'm asking you. Yeah, okay. Okay. Yeah. Yeah, okay. Okay. అవునవును. అవును.
అవునవును. సో వన్ రీజన్ ఏమిటంటే గుర్తుంచుకోండి, ఆత్మకి ఇవంతా లేదు, కానీ ఆత్మ అనేది అటాచ్మెంట్ ద్వారా బాధపడుతుంది. క్లియర్? ఆత్మ అనేది ఎప్పుడైతే అటాచ్డ్గా ఉంటుందో, ఆసక్తి అనేది ఎప్పుడైతే పెంచుకుంటుందో, ఒక వస్తువు పట్లనో, ఒక వ్యక్తి పట్లనో, సో ఒక ప్రాపర్టీ పట్లనో, దేనిపైన కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆసక్తిని పెంచుకుంటుందో, దెన్ దే ఫీల్ డిసప్పాయింట్మెంట్, లేదంటే ఆ పెయిన్ అనేది, బాధ అనేది కలుగుతుంది. ఇది ఒరిజినల్ రీజన్. అదర్వైజ్ ఆత్మకి ఎలాంటి బాధ అనేది కలగదు. దెర్స్ నో వే. సో సెవెరల్ టైమ్స్ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. దానికి ఇప్పుడు ఈ మొబైలో, లేదంటే ఏదో ఒక టీవీనో, లేదంటే మైక్ ఏదో ఉందనుకోండి, ఇఫ్ ఐమ్ అటాచ్డ్ టూ మచ్ అటాచ్డ్ టు దిస్, నేను ఎక్కువ దీనికి ఆసక్తి ఉన్నాను అనుకోండి, దీని పట్ల అభిమానం పెంచుకున్నాను అనుకోండి, ఇది సంబడీ ఈజ్ టేకెన్ అవే, ఎవరో దీన్ని తీసుకెళ్తున్నారు, వెంటనే నాకు దాని గురించి దుఃఖం అనేది కలుగుతుంది. ఎందుకంటే దాని పట్ల ఉన్నటువంటి మమకారం. ఆత్మకి శరీరానికి మధ్యలో ఉన్నటువంటి బంధం దేనివల్ల ఏర్పడుతుంది అంటే, ఒకటి అహంకారం ప్రధాన కారణం. సో ఈ అహంకారం అనేది అతి సూక్ష్మమైనది. మనస్సు, బుద్ధి, అహంకారం, వీటిలో అహంకారం అనేది ఉన్నతమైనది. సో దీంట్లో అహంకారం అనేది కనిపించదు, అతి సూక్ష్మమైంది, కానీ అతి భయంకరమైనది. ఇదే ఎన్నో జన్మల తరబడి ఇది మనకు శరీరాన్ని అలా కొనసాగిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక్కొక్కసారి మరి మీరు చూడండి, మనం చూస్తుంటాం, ఏమండి ఈరోజు నా మూడ్ బాగాలేదు అని అంటుంటాం. అవును, మీకు ఏమైనా అనిపించింది అప్పుడప్పుడు? సో ఈరోజు నా మూడ్ బాగాలేదు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, సమ్హౌ మై మూడ్ ఈజ్ నాట్ గుడ్ అంటుంటాం. ఎందుకో తెలుసా? డూ యు నో వై? ఎందుకు? అది ఆ రోజు చూస్తే అన్నీ బాగానే ఉంటాయి, లేచిన టైం బాగానే ఉంటుంది, అందరితో బాగానే ఉంటాం. తర్వాత నెక్స్ట్ జపం బాగానే చేసుకుని మన సాధన అవుతుంది, అది కూడా బాగానే అవుతుంది అనుకుంటాం. తర్వాత ప్రసాదం కూడా బాగానే టేస్టీగా ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రీజన్? వై ఆర్ వి డిస్టర్బ్? ఓకే ఓకే, తృప్తి లేదు. మనం అలాగే కూర్చొని ఒకసారి అలా ఆలోచించామనుకోండి, ఎందుకు నేను ఈ రకంగా బాధపడుతున్నాను అనుకుంటే, అప్పుడు మన మనసుకి ఖచ్చితంగా ఒకటి తెలుస్తుంది. ఓ, నేను ఒక ఫలానా వ్యక్తిని ఒకటి అడిగాను, అది నాకు ఇవ్వలేదు. లేదంటే ఈ వ్యక్తి నన్ను ఈ మాట అన్నాడు కాబట్టి నన్నది ఆ రకంగా నన్ను హర్ట్ చేసింది అని అనుకుంటాం. దాన్ని మనం చేతితో నోట్ చేసుకోం, దాన్ని వెంటనే అహంకారం అనేది నోట్ చేసుకుంటుంది. అది అహంకారం అనేది నోట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి అహంకారంలో ఎప్పుడైతే ఈ మిథ్యాహంకారం ఎప్పుడైతే నోట్ అయిపోతుందో, వెంటనే మన మూడ్ అనేది డౌన్ చేసేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ సో సటల్, అతి సూక్ష్మమైనది. లేదంటే ఇంకొకసారి చాలా హ్యాపీగా ఉంటాం, ఎందుకో తెలియని సంతోషం. అదెందుకు అంటే, ఎవరైనా కొంచెం పొగిడారనుకోండి మనల్ని, మీరు ఎంత బాగా ఇది చేశారండి, సేవ చేశారండి అన్నారనుకోండి, అదేదో ఒక రకంగా మనసులో ఉండిపోతుంది. సాయంత్రం నైట్ పడుకునేంత వరకు అలా మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది. అది ఈ అహంకారం ఉండేటువంటి సో వచ్చేటటువంటి మంచి కావచ్చు, చెడు కావచ్చు. అందుకే ఎప్పుడైతే ఈ అహంకారాన్ని ఎప్పుడైతే మనం అలా పట్టుకొని ఉంటుంటాం, దాన్ని ఎప్పుడైతే జయించాం, అప్పటి వరకు మనం ఈ శరీరాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. అందుకే బేసిక్గా హ్యూమిలిటీ, సో మనకు వినయం అనేది ఎప్పుడైతే వస్తుందో అది ల్యాండ్ మార్క్ అని అంటాం. సో మనకి అదొక మైలురాయి. దేనికి అంటే భక్తిలో అభివృద్ధి సాధించాం అనడానికి అదొక చిహ్నం, అదొక సింబల్. ఎప్పుడైతే అక్కడి వరకు రామో ఖచ్చితంగా
మనం భక్తుల అభివృద్ధి సాధించలేదని అర్థం. ఎంత హార్డ్గా ఉంటే ఇలా టచ్ చేసి చాలు స్ట్రింగ్ లాగా, సో వీణ యొక్క స్ట్రింగ్ లాగా టంగ్ అని అంటుంది సౌండ్ వస్తుందో, అలాగే ఎవరన్నా మనం కొంచెం చిన్న మాట అన్నామంటే మనం తట్టుకోలేమండి, నేను అసలు పడలేనండి, అసలు పడనండి, అది నా లైఫ్లో లేదండి, హిస్టరీలో లేదు, రికార్డులో లేదు అన్నాం అనుకోండి, దట్ మీన్స్ యు ఆర్ సచ్ ఏ స్టబన్ పర్సన్, హార్డ్ సాయిల్. దాంట్లో భక్తి అనే బీజాన్ని నాటడానికి కష్టం. ఒకవేళ నాటినా ఏమవుతుంది, ఎదుగుతుందా? ఒక ఉదాహరణకి, అందుకే గురువు యొక్క బాధ్యత ఏమిటంటే గురువు బీజాన్ని నాటుతాడు, కానీ శిష్యుడు యొక్క బాధ్యత ఏమిటంటే తన యొక్క బాధ్యత కూడా. సో ఈ డిసైపుల్ మీన్స్ రెడీ టు బీ డిసిప్లిన్డ్ అంటారు. అంటే శిష్యుడు అంటే తను ఎలా ఉండాలంటే వినయంగా ఆ వినమ్రతని కల్టివేట్ చేసుకోవాలి. ఎలాగైతే రైతు తన యొక్క భూమిని చదును చేసినప్పుడు మెత్తగా చేస్తారో అప్పుడే ఆ సీడ్ అనేది, బీజం అనేది లోపలికి వెళ్ళేసి మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మన హృదయంలో గురువు భక్తి యొక్క బీజాన్ని ఇచ్చినప్పటికి కూడా మొలకెత్తాలి అంటే సో దానికి వినయం అనేటువంటి ఈ చదును చేయాల్సి ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. అందుకే దీన్ని మనం ప్రతి జీవుడు కూడా ఈ ప్రపంచంలోకి, అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చాము దేనికోసం అంటే భగవంతుడి పట్ల ఈ యొక్క అహంకారం చేత, మిథ్యాహంకారం చేత వైరం పెంచుకొని, సో లేదు నీతో ఉండను, నేను వేరే వెళ్ళిపోతాను, నేను సపరేట్ హౌస్. ఈ రోజుల్లో ఎవరో చెప్తున్నారు, యాజ్ సూన్ యాజ్ యూ గెట్ మ్యారీడ్, కోడలు చెప్పేస్తుంది, సో నౌ లెట్ us హ్యావ్ సమ్ సపరేట్ హౌస్, ఫ్లాట్. అది ముందే రెడీ చేసుకుంటారు, సో పేరెంట్స్ నుండి సపరేట్ అయిపోవాలని చెప్పేసి. అవునా? సో ఇలాంటిది సపరేషన్ అనేది సేమ్ ఆత్మతో కూడా పరమాత్మ జరిగింది, అంటే భగవంతుడితో జరిగినటువంటిది. సో ఎప్పుడైతే జరిగిందో దెన్ ఇవన్నీ క్రియేషన్ అనేది జరిగింది తన కోసం, ఆత్మ కోసం. ఉదాహరణకి చూడండి, ఒక జైలు ఉందనుకోండి, జైలు ఉంది అని అంటే దేనికోసం? మరి ఖైదీలు అనంటే ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ లాని ఎవరైతే గవర్నమెంట్ నియమాలని ఉల్లంఘించినట్లయితే అందరూ పాటించినట్లయితే, సరిగ్గా చేసినట్లయితే, మరి లా యొక్క ఇది సిద్ధాంతం, ఈ జైల్స్ అవసరం. పెద్ద పెద్ద జైల్స్ కానివ్వండి, దాంట్లో ఉన్న సెక్యూరిటీ ఎంత ఉంది, దాంట్లో ఉన్నటువంటి ఫుడ్, ఇవంతా కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా అంత మేనేజ్మెంట్ అనేది అవసరం లేదు. ఎప్పుడైతే ఉల్లంఘిస్తున్నారో నియమాల్ని, దెన్ దే రిక్వైర్ దిస్. అలాగే మనకి ప్రకృతి నియమాలను ఎప్పుడైతే ఉల్లంఘిస్తున్నామో ఈ మేనేజ్మెంట్ అనేది అవసరం. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఈ జైలు మేనేజ్మెంట్లో ఎంతోమంది పోలీసులు ఉంటారు. వీళ్ళు ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళకి జీవనోపాధిగా మారింది, అవునా కాదు? ఇప్పుడు వీళ్ళు ఖైదీలు ఉన్నారు కాబట్టి పోలీసులు ఉన్నారు, సో ఖైదీలు లేరనుకో పోలీసులు కూడా లేరు కాబట్టి వాళ్ళకి. సో వన్స్ ఫుడ్ ఈజ్ పాయిజన్ ఫర్ అదర్స్ అన్నట్టుగా, సో ఈ భౌతిక ప్రపంచం ఇలాగ తయారు చేయబడింది. సో అందుకే ఇప్పుడు మనకు దేవతలు ఉన్నారు, ఇంతమంది దేవతలు ఉన్నారు అంటే 33 కోట్ల దేవతలు ఉన్నారంటే వాళ్ళందరూ ఉన్న దేనికోసం అని అంటే కేవలం ఈ జీవుల్ని ఒక్కొక్కరి, మనకు ప్రతి అంగానికి కూడా ఒక దేవత ఇన్ఛార్జ్, ప్రతి మూమెంట్ కూడా ఒక ఇన్ఛార్జ్, మాట్లాడుతున్న ఇన్ఛార్జ్, ప్రతి దానికి ఇన్ఛార్జ్ ఎందుకున్నారు అంటే వీడు ఏం చేస్తున్నాడు, ఇవన్నిటిని అబ్జర్వ్ చేయడం కోసం. మరి ఇంత టైట్ మేనేజ్మెంట్ ఉంది అని అంటే మరి కృష్ణుడికి ఇంత ఇస్తున్నాం, ట్రబుల్ని ఇస్తున్నాం అని చెప్పేసి. సో మనం వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు లామెంట్ ఫర్ దాట్. మొత్తం శోచింది మనకి. సో మనం శోచించాలి, దీని గురించి లామెంటేషన్ అనేది చేయాలి, శోకించాలి. భగవంతుని ఇలాంటివి చేస్తున్నామని చెప్పేసి. ఉదాహరణకు చూడండి, ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజ్ యుద్ధరంగంలో యుద్ధం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడితో అంటున్నట ఏమని అంటే, నేను నిజానికి ఎంతో దుఃఖిస్తున్నాను, సో మీరు కేవలం నా చేత నేను రాజుగా అవ్వడం కోసం
ఎంతమంది అంటే 64,20,00,000 మందిని నేను చంపాను, కాబట్టి నా ఒక్కడి సీటు కోసం ఇంత అని చెప్పేసి, ఇది బురద చేత ఇంకొక బురదని కడుక్కోవాలంటే ఎలా పోదో, ఎలాగైతే మద్యం సీసాలో దాన్ని మళ్ళీ మద్యం చేత కడిగినట్లయితే ఎలా శుద్ధి అవ్వదో, అలాగే నా యొక్క పాపాలు కూడా, ఎంతమందిని చంపినటువంటి పాపాలు కూడా అది శుద్ధి అవ్వదు అని చెప్పేసి తను శోకిస్తున్నాడు. నిజానికి అతను చేసినటువంటి ఏది కూడా తప్పులేదు, కృష్ణుడు చెప్తున్నాడు. సో ఈ దుర్యోధనుడు అయితే ఉన్నాడో, ఇలాంటి వాళ్ళని సంహరించడం వలన ఎలాంటి పాపం లేదు. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, చూడు నువ్వు ఎన్నో రకాలుగా మృత్యుని చూసావు, ఇప్పుడు కూడా చూస్తున్నావు, తర్వాత ఫ్యూచర్లో కూడా చూస్తావు. మరి దీంట్లో కొత్తగా ఏంటి? పైగా దుర్యోధన లాంటి వ్యక్తుల్ని సంహరిస్తే ఎంతటి పుణ్యకార్యం, అవునా కదా? చూడండి, ఎంతోమందికి హాని చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చేస్తున్నాడు, ముందు చేశాడు, తర్వాత ఫ్యూచర్లో కూడా చేస్తాడు. సో అలాంటప్పుడు డోంట్ వరీ, మొత్తం చూస్తున్నాడు. అసలు చేయాల్సింది ఏమిటంటే, సో గెట్ అప్ అండ్ ఫైట్. హనుమంతుడు కూడా తను ఎప్పుడైతే ఈ అశోకవాడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు లంకకి వెళ్ళాడో, మొత్తం దహనం చేసిన తర్వాత చాలా బాధపడ్డాట. ఎందుకు అనంటే, ఏమైనా దహనం చేశాను మొత్తం కూడా, దాంట్లో సీతాదేవి కూడా ఉంది కదా, నేను వచ్చిందే పర్పస్ దానికోసం, తను కూడా మరి సంహరించబడిందో అని చెప్పేసి బాధపడిపోయాట. యాక్చువల్లీ హీ కేమ్ ఫర్ సర్వింగ్ లార్డ్ రామ. అది జరగలేదు, అంటే తను సంహరించబడలేదు సీతాదేవి, కానీ తను బాధపడిపోతున్నాడు. కాబట్టి ఏదైతే ఈ సేవలో సరిగ్గా చేయలేకపోయానే అని చెప్పేసి మనం బాధపడాలి. అలాగే మనం కూడా ఇన్ని జన్మలుగా భగవంతుడికి జన్మలుగా మనం ఇలా భగవంతుడికి దుఃఖాన్ని ఇస్తూ వచ్చాం అని చెప్పేసి మనం బాధపడుతూ ఉండాలి. తనకి ఇక నుండి మనం సరిగ్గా ఉంటాము అని చెప్పేసి తనకి హామీ ఇస్తూ మనం భక్తిలో ఇంకా ఎదగాలని చెప్పేసి కోరుకోవాలి. సో ప్రయత్నించాలి. లేదంటే మన అహంకారాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, సో భక్తిలో వచ్చిన తర్వాత కూడా ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు కంట్రోల్ అవర్ ఈగో. మనకి మన అహంకారాన్ని కంట్రోల్ చేసుకోవడం అతి కష్టం. ఎలాగైతే మనకి చూడండి, ఈవెన్ సింపుల్ థింగ్, అప్పుడప్పుడు రెగ్యులర్గా ఈ వ్యక్తి హరే కృష్ణ చెప్పేవాడు, కానీ ఈరోజు చెప్పలేదు అంటే అది ఆ రోజు అయిపోయింది డిజాస్టర్. అవునా? ఈవెన్ భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా అహంకారం అనేది చాలా భయంకరమైంది. వి నీడ్ టు అబ్జర్వ్. ప్రతిసారి కూడా ఈ అహంకారం చెక్ చేస్తూ ఉంటుండాలి. సో ఎంతవరకు మన లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయని చెప్పేసి. సో కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సో వీ కెన్ ఓవర్కమ్. సో ఈ రకంగా ఎప్పుడైతే మనం ఒక అభివృద్ధి సాధిస్తామో ఈ అహంకారం జయించడంలో, దెన్ కృష్ణ రియలీ ప్లీజెస్. నేను ఒక కోట్ చదువుతున్నాను, ఈరోజు ఎవరో పంపించారు. పీపుల్ సీ ద వర్డ్స్ బట్ కృష్ణ సీస్ ద ఇంటెన్షన్స్. అదవుతుంది. అంటే ప్రజలు ఏం చేస్తారు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, ఇవి చూస్తారు. కృష్ణుడు ఏం చూస్తాడు? ఇంటెన్షన్స్, మనలో ఉన్నటువంటి భావం, ఏ భావంతో మనం చేస్తున్నాం, ఏ భావంతో మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం, లేదంటే వాళ్ళు సేవ చేస్తున్నాం, ఇవన్నీ కూడా వారు చూసేది, అది భావాన్ని చూస్తారు. సో ఎంత చక్కగా మాట్లాడమని చూడడం. ఇట్ డజంట్ సీ అవర్ వర్డ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? అవర్ ఇంటెన్షన్. వెదర్ పీపుల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. జనాలు నమ్ముతారు, నమ్మది సెకండరీ. అందుకే చూడండి, అందరూ మనతో సంతృప్తి చెందుతారని లేదు గ్యారంటీ. దర్ ఇస్ నో గ్యారంటీ. ఒక అతను చెప్తున్నారు, ఎలా అంటే ఫస్ట్ క్లాస్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి అంటే, డోంట్ ట్రై టు సాటిస్ఫై ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరిని సంతృప్తి చెందించడానికి ప్రయత్నించవచ్చు. అది పర్ఫెక్ట్ మేనేజ్మెంట్.
ఎప్పుడైతే అందరినీ సంతృప్తి చెందించడానికి ప్రయత్నించినాం అనుకోండి, అది చెత్త మేనేజ్మెంట్. అర్థం. ఎందుకంటే అందరూ సంతృప్తి చెందరు ఖచ్చితంగా. ఒకరు ఇలా అంటే ఒకరు ఇంకోరు అలా అంటారు, ఇంకోరు ఇలా అంటే ఇంకోరు ఇలా అంటారు. కాబట్టి సో మనం పరమాత్మలు కాదు అందరినీ సాటిస్ఫై చేయడం కోసం. కాబట్టి ఈజ్ ఇస్ బెటర్ నాట్ టు డూ దట్. దెన్ సో దట్ ఈస్ ద ఒరిజినల్ సాటిస్ఫాక్షన్. సో అందుకే మనం ఎంత వీలుంటే అంత విల్ ట్రై టు సాటిస్ఫై అండ్ విల్ ట్రై టు సాటిస్ఫై ద డివోటీస్ అండ్ ద లార్డ్. దెన్ సో వీ కెన్ అడ్వాన్స్ ద డివోషనల్ సర్వీస్. మరొకసారి మీ అందరికీ ఎనీ క్వశ్చన్స్, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? క్వశ్చన్స్ చెప్పండి. సో మరొకసారి మీ అందరికీ సో విన్నపం ఏమిటంటే, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది, మీ అందరికీ తెలిసి ఉండదు అనుకుంటాను. సో వచ్చే నెల 18, 19, 20. 18 అవుట్ సైడ్ చేసుకుంటారు, నార్మల్గా అవుట్ సైడ్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇస్కాన్ మాత్రం 19 మెయిన్ డే, 19, 20. అట్లా నెక్స్ట్ అగైన్ 21 మళ్ళీ సండే అవుతుంది. కాబట్టి సో అందరు దీన్ని గమనించేసి, కార్డ్స్ కూడా ఇన్విటేషన్స్ ఉన్నాయి. సో ఎవరైతే మనకి వీటన్నిటి సేవలకు కూడా ఫండ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది, సో అవసరం ఉంది. కాబట్టి సో మీ వంతు ఎంత వీలంటే అంత మీ పర్సనల్గా చేయొచ్చు. అదే కాకుండా సో మీరు ఇతరుల నుండి కూడా కలెక్ట్ చేయొచ్చు. సో ఇతరుల నుండి కూడా ఈ విరాళాన్ని సేకరించవచ్చు. కాబట్టి మీరు సో మనకి శ్రీనివాసరావు ప్రభు ఇన్ఛార్జ్ ఫర్ దట్, దానికోసం వారు ఉన్నారు. వారి నుండి వారిని సంప్రదించేసి సో ఈ వివరాలని తీసుకొని సో కొన్ని కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ సో మీరందరినీ ఇన్వైట్ చేయండి. ఎంత వీలుంటే అంత గ్రాండ్గా ఈసారి సెలబ్రేట్ చేద్దాం శ్రీకృష్ణ జన్మాష్టమి. సో మీరందరూ కూడా దీనికి కోఆపరేట్ చేసిన సో వీఆర్ హోపింగ్ దట్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత की, श्रीमद् भागवतम की, जय श्री प्रभुपाद की.